Hello and welcome to Cricket Chat with Venkatesh. So, Team India final squad for Champions Trophy అనౌన్స్ చేశారు. ఇంతకుముందు వచ్చిన ప్రొవిజనల్ స్క్వాడ్లో 2 మార్పులు జరిగినాయి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా టీంలో ఉండబోవట్లేదు. చాలా చాలా అన్ఫార్చునేట్. అతనికి కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో స్కాన్స్ జరిగినాయి. కానీ అతను ఇంకా ఫుల్గా ఫిట్నెస్ రిగెయిన్ చేసుకునే అవకాశం లేదని చెప్పి మరి బహుశా ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్స్ డిసైడ్ చేసినట్టుగా ఉన్నారు. ఒక స్టేజ్లో ఏం వార్తలు వచ్చినాయంటే అతను ఇనీషియల్ మ్యాచెస్కి లేకపోయినా నాకౌట్ స్టేజ్కైనా రెడీ అవుతాడు, అతను టీంలో కంటిన్యూ చేస్తారని అన్నారు. కానీ ఫైనల్గా డెసిషన్ తీసుకున్నారు. సో ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఉండట్లేదు. బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణా వస్తున్నాడు. ఇంకో గమ్మత్తైన మార్పు ఏంటంటే యశస్వి జైస్వాల్ ఒరిజినల్ స్క్వాడ్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు అతని స్క్వాడ్లోంచి అతను తీసేసి అతని ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని పెట్టారు. మామూలుగా మనం ఏమనుకున్నాం, ఏ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లోనో వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తారు అని చెప్పి ఊహాగానాలు చెలరేగినాయి. కానీ అల్టిమేట్గా జరిగింది ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ స్థానంలో ఫిఫ్త్ స్పిన్నర్ 5 స్పిన్నర్స్తో వెళ్తున్నారు ఇండియా. అక్కడ స్పిన్కి అంత అనుకూలంగా ఉండదో మనకు తెలియదు, కానీ ఇండియన్ టీంలో మాత్రం 5 స్పిన్నర్స్ ఉన్నారు. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ అండ్ నౌ వరుణ్ చక్రవర్తి. నాకు తెలిసినంత వరకు ఐ బిన్ ఫాలోయింగ్ క్రికెట్ ఫర్ లాంగ్ టైం. ఇండియన్ టీంలో ఎనీ వరల్డ్ కప్ టీంలో 5 స్పిన్నర్స్, 5 అంటే అందరూ స్పెషలిస్ట్ స్పిన్నర్స్ కాదు, 3 దాంట్లో ఆల్రౌండర్స్, వాట్ ఎవర్ ఎనీవే వాళ్ళందరూ కూడా బౌలింగ్ ఆల్రౌండర్స్, బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కాదు వాళ్ళు. ముగ్గురు కూడా వాషింగ్టన్ కానీ జడేజా కానీ అక్షర్ కానీ బౌలింగ్ ఆల్రౌండర్స్. సో 3 బౌలింగ్ ఆల్రౌండింగ్ స్పిన్నర్స్, 2 స్పెషలిస్ట్ స్పిన్నర్స్తో మనం బరిలోకి దిగడం నాకు తెలిసినంత ఇది మొట్టమొదటిసారి. ఓకే, అది ఒక విధంగా వరుణ్ చక్రవర్తిని టీంలోకి తీసుకురావడం మంచి నిర్ణయం. ఎందుకంటే అతను వికెట్ టేకింగ్ బౌలర్, అతను కుల్దీప్ ఇద్దరు కనుక ఆడితే టీం చాలా బాగుంటుంది. కానీ ఇద్దరు ఆడకుండా ఇద్దరి మధ్య పోటీ పెడితేనే ప్రాబ్లం వస్తుంది, ఇద్దరు కూడా సక్సెస్ కారు. సో అది వేరే విషయం. బట్ ఎనీవే 5 స్పిన్నర్స్తో ఇండియా వెళ్తుంది. సో 2 మార్పులు. ఒకటేంటంటే బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణా టీంలోకి వచ్చాడు. అది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే బుమ్రా ఎప్పుడైతే ఫిట్నెస్ విషయంలో డౌట్ ఉందో హర్షిత్ రాణాని ఫస్ట్ 2 వన్డేస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఆడించారు. మనకు అర్థమైపోయిన విషయం ఏంటంటే సో హర్షిత్ రాణా బుమ్రా కనుక ఫిట్గా లేకపోతే హర్షిత్ రాణా టీంలోకి వస్తాడు మనకి ముందుగానే అర్థమైపోయింది. అలాగే హర్షిత్ రాణా టీంలోకి వచ్చాడు. అండ్ వరుణ్ చక్రవర్తి కేమ్ ప్లేస్ ఆఫ్ జైస్వాల్. అండ్ టీంకి 3 ట్రావెలింగ్ రిజర్వ్స్ని కూడా అనౌన్స్ చేశారు. మామూలుగా దుబాయ్లో జరుగుతుంది కాబట్టి ట్రావెలింగ్ రిజర్వ్స్ ఉండరేమో అనుకున్నాం మనం, ఎందుకంటే దుబాయ్ 3 hours అవే ఫ్రమ్ ఇండియా. బట్ 3 ట్రావెలింగ్ రిజర్వ్స్ని అనౌన్స్ చేశారు. దాంట్లో జైస్వాల్ ఉన్నాడు, జైస్వాల్ రిజర్వ్గా టీంతో పాటే ఉంటాడు. మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ 4th సీమర్గా టీంలో ఉన్నాడు ట్రావెలింగ్ రిజర్వ్స్లో. అండ్ శివం దుబే కూడా ఉన్నాడు. ఒకవేళ మీకు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి, సెకండ్ ఆల్రౌండర్గా అనుకున్నప్పుడు ఒక ఛాయిస్ ఉంటుంది మనకు అని చెప్పి శివం దుబే తీసుకున్నాం. నాట్ నితీష్ రెడ్డి, ఎందుకంటే నితీష్ రెడ్డి ఇంజర్డ్గా ఉన్నాడు, ఇంజరీ నుంచి కోలుకోలేదు. కాబట్టి శివం దుబే ఈ మధ్య అతనికి T20 టీంలో ఛాన్స్ ఇచ్చినప్పుడు బాగా పర్ఫామ్ చేశాడు. సో అతను కవర్గా ట్రావెలింగ్ రిజర్వ్స్లో వీళ్ళు 3 ఉన్నారు. సో 15 మంది రెగ్యులర్ టీంతో పాటు ఈ 3 ఉన్నారు. ముందుగా మీకు టీం చెప్తాను నేను, టీం చెప్తే మీకు అర్థం అవుతుంది. సో ఏం మార్పులు జరిగాయి, 2 మార్పులు జరిగాయి. సో టీమ్ 15 మెంబర్స్ టీం, ఫైనల్ టీం ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా అండ్ వరుణ్ చక్రవర్తి. ఇది టీంలో మీకు 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా. అండ్ ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అలాగే మనం చెప్పుకున్నట్టు 2 స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు, కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. 3 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్, జడేజా, అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.
వాషింగ్టన్ స్థానంలో వరుణ్ని తీసుకుని ఉండొచ్చు కదా. కానీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టుగా న్యూజిలాండ్ లాంటి టీమ్స్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అక్కడ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ వాళ్ళని కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్లో ఒకరిని డ్రాప్ చేసి ఒకరిని మాత్రమే ఉంచి వాషింగ్టన్ ఆడించే అవకాశం ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. అందుకని అలాగా పెట్టుకున్నారని మనం అనుకోవాలి. సో అది ముందు అనుకున్న టీంలోనే 2 మార్పులు మాత్రం జరిగినాయి. సో హర్షిత్ రాణా వచ్చాడు, సిరాజ్ కూడా ఉన్నాడు, ట్రావెలింగ్ రిజర్వ్గా ఉన్నాడు. సో సిరాజ్ కాస్త వెనకబడ్డాడు, ఈ రేస్లో వెనకబడ్డాడు. హర్షిత్ రాణా బాగానే పర్ఫామ్ చేశాడు ఆడిన 2 వన్డేల్లో. సో అతను హీ హాజ్ ఎర్న్డ్ హిస్ ప్లేస్. వరుణ్ చక్రవర్తి కూడా ఆడిన ఒకే ఒక వన్డే ఇంటర్నేషనల్లో ఒక వికెట్ తీశాడు. అతను వికెట్ టేకింగ్ బౌలర్గా టీంలో ఉంటే బాగానే ఉంటుంది. అతను కుల్దీప్ ఇద్దరిని ఆడిస్తే చాలా బాగుంటుంది. మిడిల్ ఓవర్స్లో 2 వికెట్స్ ఇస్తారు. ఒక బ్యాటింగ్ స్లాట్ని మీరు త్యాగం చేసినా సరే వాళ్ళిద్దరిని ఆడిస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏ రకంగా, అంటే అన్ని ఆప్షన్స్ వాళ్ళు పెట్టుకుని టీంని సెలెక్ట్ చేశారు. బాగుంది, టీం బాగుంది. ఓకే, హర్షిత్ రాణాని తీసుకోవడం ఓకే, ఎందుకంటే మనకి ఉన్న ఆప్షన్స్లో అతను కరెక్టే. అలాగే వరుణ్ చక్రవర్తిని ఒక బ్యాట్స్మెన్ సాక్రిఫైస్ చేసి తీసుకోవడం కూడా బాగానే ఉంది. ఒకవేళ అవసరం ఉంటే లాస్ట్ మినిట్లో ఏమైనా ఇంజరీ కన్సర్న్స్ ఉంటే జైస్వాల్ని టీంతో పాటే ఉంటాడు కాబట్టి అతను ఇమ్మీడియట్గా స్క్వాడ్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ సెలెక్టర్స్ హ్యావ్ డన్ ఏ సెన్సిబుల్ జాబ్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? స్క్వాడ్ ఇప్పటిలాగే లేట్గా 11 గంటలకి, నేను యాక్చువల్గా ఇలాంటిది ఏదో ఉంటుంది, ప్రమాదం ఉంటుందని చెప్పి నేను గేమ్ చేంజర్ సినిమా చూస్తూ ఒక కన్ను ఫోన్ మీద వేసి ఉంచాను అనమాట. ఫోన్లో నాకు అప్డేట్స్ వస్తాయి. అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని కన్ఫర్మేషన్ కొంత టైం తీసుకొని నిజమా అబద్ధమా, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా వస్తుంటాయి కదా, చూసుకొని మీకు వీడియో లేట్ ఇన్ ద నైట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా మనకి, ఛాంపియన్స్ ట్రోఫీ. సో దీన్ని మీకు అర్జెంటుగా అందిద్దాం, వేడివేడి న్యూస్ మీకు అందిద్దామని చెప్పి మీకు నిజానికి. సో గేమ్ చేంజర్ సినిమా చూశాను నేను. అలాగే వరుణ్ చక్రవర్తి మన టీంకి ఒక గేమ్ చేంజర్గా మారతాడా, లాస్ట్ మినిట్ ఇంక్లూషన్ గేమ్ చేంజర్గా మారతాడా వరుణ్ చక్రవర్తి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.